నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నల్గొండ పార్లమెంటులో భారీ మెజార్టీని సొంతం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి రఘువీరారెడ్డి భారీ మెజార్టీని, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు సాధించలేని భారీ మెజార్టీని సొంతం చేసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా భారీ మెజార్టీని సొంతం చేసుకుని రికార్డును సృష్టించినటువంటి పరిస్థితి నల్గొండ పార్లమెంటులో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రెండు ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిపి కూడా ఆయన మెజార్టీని తాకలేకపోయాయి, కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయాయి. ఈ విషయాన్ని ఎన్నికల కంటే ముందే బెల్ టీవీ స్పష్టంగా చెప్పడం జరిగింది, అనేక విశ్లేషణలు కూడా చేయడం జరిగింది. రఘువీరు విజయాన్ని ఎవరు ఆపలేరు. ఇక బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు కూడా రెండవ స్థానం కోసం పోటీ పడాల్సిందని ముందే విశ్లేషణ చేయడం జరిగింది బెల్ టీవీ. అదే జరిగింది. రెండు పార్టీలు రెండవ స్థానం కోసం నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డాయి. ఇక కనీసం పోటీ దరిదాపులకు కూడా చేరుకోలేకపోయాయి రెండు పార్టీలు. ప్రధాన పార్టీలు అయినటువంటి బీజేపీ ఇటు బీఆర్ఎస్ కారణం ప్రధానంగా ఆ క్యాండిడేట్ల యొక్క అభ్యర్థుల యొక్క వ్యతిరేకత, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతే కారణమని కూడా బెల్ టీవీ స్పష్టంగా అప్పుడు పేర్కొన్నది. అదే ఇప్పుడు నిజమైంది. వారు కనీసం పోటీ డిపాజిట్ను కూడా దక్కించుకోలేని పరిస్థితి రెండు ప్రధాన పార్టీలకు కావడానికి కారణం బీజేపీ తెలంగాణలో ఊపు మీద ఉంది. గాలి వీసినా కానీ కేవలం శానంపూడి సైద్ రెడ్డిపై ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగా. అందుకు ప్రధాన కారణం హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని మనం స్పష్టంగా తీసుకోవచ్చు. ఆయన సొంత నియోజకవర్గం అయినటువంటి హుజూర్ నగర్లో 1,05,000 ఓట్ల పైచిలకు కాంగ్రెస్ అభ్యర్థి రఘువీరారెడ్డి సొంతం చేసుకోవడం జరిగింది. భారీ మెజార్టీని 7 నియోజకవర్గాల్లో కూడా భారీ మెజార్టీ బీజేపీ అభ్యర్థి అయినటువంటి శానంపూడి సైద్ రెడ్డి, ఆయన రెండవ స్థానంలో ఉన్నారు ఈ పార్లమెంటు నియోజకవర్గంలో. ఆయన ఆ సొంత నియోజకవర్గంలో అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఆ నియోజకవర్గంలో ఆయనపై వ్యతిరేకత కారణంగా గత అసెంబ్లీ ఎన్నికల మెజార్టీ కంటే డబుల్ మెజార్టీ అక్కడ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకున్నటువంటి వైన్యాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. కేవలం శానంపూడి సైద్ రెడ్డిపై ఉన్నటువంటి వ్యతిరేకత అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆయనకు వివిధ నియోజకవర్గాల్లో రెండవ స్థానం వచ్చినప్పటికీ గత పార్లమెంట్ ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో ఈ 50,000 ఓట్లు మాత్రమే బీజేపీకి రావడం జరిగింది. ఇప్పుడు 2 లక్షల పైచీలకు వచ్చిన అది మోడీ ప్రభావము. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తుండడం, బీఆర్ఎస్ యొక్క ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి షిఫ్ట్ అయినటువంటి ఆ తతంగంలోనే కేవలం వచ్చాయి తప్ప బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థిపై ఉన్నటువంటి వ్యతిరేకత మనకు ఆయన సొంత నియోజకవర్గంలో మనం చూడవచ్చు. అదేవిధంగా నా బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి కంచర్ల కృష్ణారెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడుగానే చూడొచ్చు మనం ఆయనని. కనీసం వార్డు నెంబర్ కూడా కాదు అనేది కూడా గతంలో మనం చెప్పాము. అటువంటి వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడంతో ఆయన సొంత నియోజకవర్గం, ఆయన సోదరుని సొంత నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించినటువంటి నల్గొండలో 3వ స్థానానికే పరిమితమైనటువంటి పరిస్థితి స్పష్టంగా మనం ఎన్నికల ముందే చెప్పాము. అదే జరిగింది. అక్కడ భారీగా 50,000 ఓట్ల పైచిలుకు కాంగ్రెస్ అభ్యర్థికి రావడం జరిగింది. అక్కడ బీఆర్ఎస్ ఓట్లని కూడా షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి బీజేపీకి కావడంతో అక్కడ పరిస్థితి కూడా అదే దాపురించినటువంటి పరిస్థితి. ఇద్దరు అభ్యర్థులపై ఉన్నటువంటి వ్యతిరేకత స్పష్టంగా అక్కడ కనిపించింది. బలమైనటువంటి పునాదులు ఉన్నటువంటి గత పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ 7 నియోజకవర్గాల్లో కేవలం 2 లక్షల పైచిలకు మాత్రమే మెజార్టీ ఉంటే ఇప్పుడు 5 లక్షలకు దాటినటువంటి పరిస్థితి. స్పష్టంగా ఈ అభ్యర్థులపై ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగానే కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ భారీగా పెరిగినటువంటి పరిస్థితి. అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయినటువంటి నల్గొండ నియోజకవర్గమే ఇంత భారీ మెజార్టీని రికార్డు స్థాయిలో ఇదే మొట్టమొదటిసారిగా రికార్డును సృష్టించినటువంటి ఆ పరిస్థితికి కేవలం ప్రత్యర్థులు కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితికి దాపురించడానికి వ్యతిరేకత అనేది గతంలో బెల్ టీవీ చెప్పినట్టుగానే జరిగింది. ఇక ఒక్కొక్క నియోజకవర్గంలో మనం చూసినట్లయితే గత అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా ఇప్పుడు ఎక్కువ ఓటింగ్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇందాక చెప్పుకున్నట్టు హుజూర్ నగర్లో ఆయన సొంత నియోజకవర్గంలోనే భారీ మెజార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అక్కడ. ఇక కోదాడ నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి. 95,000 ఓట్లను మెజార్టీని సాధించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అంటే 2 నియోజకవర్గాల్లో కూడా ప్రాతినిధ్యం పూర్తిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధీనంలో ఉంటుంది. అక్కడ 2 లక్షల
ఓట్ల మెజార్టీని సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి. గత అసెంబ్లీ ఎన్నికల మెజార్టీని కంటే డబల్గా సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి. అక్కడ శానంపూడి సైదిరెడ్డిపై ఉన్నటువంటి వ్యతిరేకత స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక సూర్యాపేట నియోజకవర్గాన్ని కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది సూర్యాపేట బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఇక బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఆయన ఉన్నారు. అటువంటి నియోజకవర్గంలో కూడా 75,000 పైచీలకు ఓట్లను కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీని సొంతం చేసుకుందంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం అంచనా వేయచ్చు. బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి అక్కడ పరిమితమైనటువంటి పరిస్థితి. ఆయన అత్యసరితో గెలుపొందారు గత అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ ఇప్పుడు ఆయననే ప్రపోజల్ చేసి కంచర్ల కృష్ణారెడ్డిని బరిలోకి దింపినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన సొంత నియోజకవర్గంలోనే 3వ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అక్కడ భారీగా కాంగ్రెస్ పార్టీ 75,000 పైచిలకు ఓట్లను సాధించినటువంటి మెజార్టీని సాధించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ బీఆర్ఎస్ పార్టీ ఎంత దిగజారిపోయిందో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రజల యొక్క మన్ననలను ఏమాత్రం పొందలేకపోతుంది. ఓటింగ్లో అంతా వెనకబడిపోవడానికి ప్రధాన కారణం ఇక సొంత నియోజకవర్గంలో కూడా ఆయన పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయారు అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది. ఇక మిర్యాలగూడ నియోజకవర్గం సహజంగా జానారెడ్డి కుటుంబానికి వెన్నుదన్నుగా ఉంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటే కూడా ఇప్పుడు భారీ మెజార్టీని సొంతం చేసుకుంది. బీఆర్ఎస్ ఓటింగ్ అంతా కూడా మిర్యాలగూడ టౌన్కు సంబంధించినటువంటి పట్టణంలో ఉన్నటువంటి వారంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులు అంతా కూడా భారీగా బీజేపీకి షిఫ్ట్ అయినటువంటి పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. భారీగా ఇక్కడ మిర్యాలగూడ పట్టణంలో 3వ స్థానానికే బీఆర్ఎస్ పరిమితమైనటువంటి పరిస్థితి దాపురించిందంటే పరిస్థితి ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ కంటే బీజేపీకి భారీగా ఓట్లు పోలైనటువంటి పరిస్థితి. ఇక్కడ మిర్యాలగూడ నియోజకవర్గంలో కూడా 62,000 భారీ మెజార్టీని సొంతం చేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా భారీ మెజార్టీ రావడం ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. దేవరకొండ నియోజకవర్గంలో కూడా 52,000 ఓట్ల మెజార్టీని కాంగ్రెస్ పొందింది. ఇక నల్గొండ జిల్లాలో 50,000. ఇక నాగార్జున సాగర్ నియోజకవర్గం కూడా సొంత నియోజకవర్గం, అభ్యర్థి అయినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి రఘువీరారెడ్డి సొంత నియోజకవర్గంలో 70,000 పైగా భారీ మెజార్టీని సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా బీఆర్ఎస్ శ్రేణులు అనేక మంది బీజేపీకి ఓటేసినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో భారీగా కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ భారీ మెజార్టీని సొంతం చేసుకున్నటువంటి పరిస్థితిలో పూర్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కేవలం అభ్యర్థులపై ఉన్నటువంటి వ్యతిరేకత, పార్టీలపై ఉన్నటువంటి వ్యతిరేకత, బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత, బీఆర్ఎస్ క్యాండిడేట్ పై బీఆర్ఎస్లో శ్రేణుల్లో వ్యతిరేకత, ఇటు బీజేపీలో కూడా తెలంగాణలో బీజేపీ గాలి వీసినప్పటికీ ఇక్కడ కనీసం గెలుపొందలేకపోయారు. ఇక్కడ పోటీని కూడా ఇవ్వలేకపోయారు. అంటే అభ్యర్థుల యొక్క వ్యతిరేకతే ఇక్కడ భారీ మెజార్టీకి కారణంగా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నల్గొండ పార్లమెంటులో ఇంత భారీ మెజార్టీని ఇంతవరకు కూడా ఎవరు ఈ రికార్డును బ్రేక్ చేయలేరు. ఇక ఎప్పుడు కూడా ఇది సాధ్యం కాదనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తూ ఉంది. ఇటు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావడం, ఆయన జానారెడ్డి తనయుడై ఉండడం, ఇక సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు స్నేహితుడై ఉండడం, ఇవన్నిటి మూటగట్టుకొని అదేవిధంగా ఇద్దరు అభ్యర్థులపై ఉన్నటువంటి వ్యతిరేకత, కీలకమైనటువంటి నేతలు, ఇద్దరు మంత్రులు, జానారెడ్డి, వీరంతా యొక్క ప్రభావంతో భారీ మెజార్టీని సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ముందు జరుగుతున్నటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉందనే అభిప్రాయము బలంగా వినిపిస్తూ ఉంది. నల్గొండ పార్లమెంటుకు సంబంధించినటువంటి అనేక విశ్లేషణలు బెల్ టీవీ ముందే చెప్పింది. ప్రజల నాడిని తెలుసుకోవడంలో బెల్ టీవీ ముందుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఈ విషయాలని 2వ స్థానం కోసం 2 పార్టీలు కూడా పోటీ పడాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పాం. అదే క్లియర్ కట్గా మనకు ఎన్నికల ఫలితాలు కనిపించాయి. బెల్ టీవీ ముందే చెప్పినటువంటి అంశాలే, అనేకమైనటువంటి అంశాలే ఇప్పుడు ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం. చూస్తూనే ఉండండి బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.